బావ హరీష్ రావు ఇంటికి మరోసారి వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న దాదాపు 2 గంటల పాటు భేటీ అయిన ఇద్దరు నేతలు ఇవాళ మరోసారి ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. దీంతో పార్టీలో ఏం జరుగుతుందోనన్న దానిపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదే టైంలో కేటీఆర్ కు ఏ పదవి ఇచ్చినా తాను పూర్తిగా సహకరిస్తానని హరీష్ రావు ప్రకటించారు. దీని తర్వాత గులాబీ పార్టీలో ఏం జరుగుతుందోనన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అనుష, వాస్తవానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అదే సమయంలో ఈ మధ్యకాలంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. అదే వేదిక నుంచి రజతోత్సవ సభ జరిగిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా పొరపక్షాలు ఎక్కువైనటువంటి వినికిడి బీఆర్ఎస్ పార్టీలో వినపడింది. హరీష్ రావుని పక్కన పెట్టారు అన్నటువంటి చర్చ జరిగింది. దీని తర్వాత ఆయన కొంత సైలెంట్ గా మారారు హరీష్ రావు. రీసెంట్ గా ఆయన బయటకు వచ్చి కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసాం. నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్నటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇదంతా కూడా కేసీఆర్ చెప్పించారనే ప్రచారం కూడా జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఉన్నాయి. తర్వాత కవిత కూడా పార్టీలో కొంత ఇబ్బందులకు గురవుతున్నానని చెప్పడం కానీ, దీని తర్వాత ఇప్పుడు కేటీఆర్ నిన్న స్వయంగా హరీష్ రావు నివాసానికి వెళ్లి 2 గంటల పాటు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు కూడా మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు నివాసానికి గచ్చిపోలికి వెళ్లారు. అక్కడ దాదాపు గంటన్నర సేపు అవుతుంది భేటీ. చాలా అంశాలు కూడా ఇద్దరి మధ్య చర్చలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భావను బుజ్జగిస్తున్నాడన్న ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే పార్టీలో మొదటి నుంచి సీనియర్ గా ఉన్నటువంటి హరీష్ రావుని పక్కన పెట్టారు. పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత లభించట్లేదు అన్నటువంటి చర్చ సొంత పార్టీలోనూ అదేవిధంగా బయట పార్టీలు కూడా ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ఆయన పార్టీ పెట్టబోతున్నారు లేదంటే మరొక పార్టీలో ఆయన జాయిన్ కాబోతున్నారు అనేటువంటి ప్రచారం కోడై కూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇరువురి భేటీ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. గంటన్నర నుంచి ఏకాంతంగా కేటీఆర్ హరీష్ రావు గచ్చిబౌలిలో తన నివాసంలో మాట్లాడుకుంటున్నారు. దీంట్లో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ అలిగిన అంశం మీద బుజ్జగించేందుకే కేటీఆర్ నిన్న ఇవాళ వచ్చారనే ప్రచారం బయటికి జరుగుతున్నా లోపల మాత్రం హరీష్ రావు తండ్రికి బాగలేకపోవడం వల్లే కేటీఆర్ అక్కడికి వచ్చారని నిన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో ఈ రోజు మరొక ఇంపార్టెంట్ ఇష్యూ కూడా ఉంది. పార్టీలో ఒక ఇష్యూని తీసుకురాబోతున్నారు. ప్రధానంగా ఉద్యోగ సంఘాల అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఉద్యోగ సంఘాలను నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో హరీష్ రావు నివాసం వేదికగా ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. అది ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. కేటీఆర్ అధ్యక్షతన హరీష్ రావు నివాసంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటై భవిష్యత్తు ఎజెండాను డిసైడ్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ హయాంలో వాళ్లకు ఫిట్మెంట్ ఇచ్చారు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. దాని తర్వాత ఉద్యోగులు కూడా కొన్ని కోరికలు నెరవేర్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎలాంటి హామీలు నెరవేరడం లేదని కూడా ఉద్యోగ సంఘాలు ఇప్పటికే లచ్చిరెడ్డి కావచ్చు, రాజేష్ ఇట్లా చాలా మంది ఉద్యోగ సంఘాలు 3-4 ఉద్యోగ సంఘాలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆరోపణ చేస్తున్నట్టు నేపథ్యం ఉంది. అయితే ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదు, ఆదాయం సమకూర్చిన తర్వాత మేము మీ కోరికలు నెరవేరుస్తామని చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ తీవ్రంగా ఆరోపణ చేస్తుంది. మీరు అధికారంలో రాకముందు ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి ఉద్యోగుల పట్ల ఇప్పుడు ఎందుకు మీనవేషాలు లెక్క పెడుతున్నారంటూ హరీష్ రావు గాని కేటీఆర్ కూడా వరుస ప్రెస్ మీట్ పెట్టి ఈ మధ్య కాలంలో మాట్లాడారు విన్నాం. అయితే ఇదే అంశం బేస్ చేసుకొని హరీష్ రావు నివాసంలో కూడా ఈ అంశం చర్చ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఒక కార్యాచరణతో ముందుకెళ్లాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇంటర్నల్ గా మాత్రం కేటీఆర్ హరీష్ రావు ఈ అంశంతో పాటు వాళ్ళ కుటుంబ సమస్యలకు సంబంధించి కూడా మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సరి అయినటువంటి ప్రాధాన్యత భవిష్యత్తులో కూడా ఉంటుంది, హరీష్ రావుకి ఎక్కడ కూడా డోకా ఉండదు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయాలని కూడా అనుకుంటున్నారు. ఇప్పటికే హరీష్ రావు చాలా క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. నేను ఎక్కడ కూడా పార్టీ మారే అవకాశం లేదు, ఒక కార్యకర్త లాగానే ఉండబోతున్నాను, ఖచ్చితంగా నేను కేసీఆర్ అడుగులోనే ఉన్నాను, 25 ఏళ్ళు అవుతుంది నేను కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి, ఈ భవిష్యత్తులో కూడా పార్టీ మారనని చెప్పారు. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో బయట పార్టీలు ఆరోపణ చేయడం కావచ్చు, ఆయనకున్న ప్రాధాన్యతను తగ్గిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనను మళ్ళీ బలోపేతం చేయాలి పార్టీని అన్నటువంటి ఆలోచన కూడా పార్టీ చేస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు వేరు, ఉద్యమ టైంలో ఎలా ఉన్నా నడిచిపోయింది. దాని తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కూడా
ఎలాగోలా నడిచిపోయినటువంటి పరిస్థితి ఉంది 9.5 సంవత్సరాలు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో నేపథ్యంలో ఒకవేళ హరీష్ రావు కనుక దూరం అయితే పార్టీకి చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమస్య కొని తెచ్చుకోవద్దు అన్నటువంటి ఆలోచన కేసీఆర్ భావిస్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ ఈ అంశం మీద చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత కూడా ప్రజెంట్ హైదరాబాద్ లో లేరు, అమెరికా వెళ్ళింది. ఇప్పుడు నిన్న కూడా సమావేశం అయ్యారు, ఈ రోజు కూడా సమావేశం అయ్యారు ఇద్దరు కూడా. కనుక చాలా అంశాలు కూడా ఇరువురు మధ్య చర్చలోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. బట్ ఉద్యోగుల సమస్యల మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా బయటికి వినిపిస్తున్నప్పటికీ కూడా లోపల మాత్రం చాలా అంశాలు సొంత పార్టీ మీద కావచ్చు, లేదంటే కేసీఆర్ చెప్పినటువంటి అంశాలు కేటీఆర్ ఇద్దరు షేర్ చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే నరేందర్, కేటీఆర్ కు ఏ పదవి ఇచ్చినా తను పూర్తిగా సహకరిస్తానంటూ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా హరీష్ రావు అవునన్నా కాదన్నా పార్టీ నుంచి ఫౌండర్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనే చాలా సార్లు కూడా గుమ్మనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ కూడా బయటికి లీక్లు ఇవ్వడం కావచ్చు, కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ కవిత గానీ ఎవరు కూడా పార్టీకి సంబంధించిన విషయాలు కానీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇష్యూస్ కానీ ఎక్కడ వాళ్ళు లీక్ చేయరు. చాలా హుందాగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్షణం వరకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ లీడర్లు కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్ల స్థాయి వాళ్ళకు కూడా ఎవరికి కూడా వాళ్ళు కుటుంబ సభ్యుల విషయాలు కానీ కేసీఆర్ విషయాలు కానీ ఎక్కడ కూడా బయటికి చెప్పని పరిస్థితి ఉంటుంది. కానీ హరీష్ రావును ఎక్కడో చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి ఏదైతే ప్రచారం బయట పెద్ద ఎత్తున జరిగిందో ఈ డ్యామేజ్ ని కంట్రోల్ చేసేందుకే కేటీఆర్ రంగంలో దిగి ఈ మొత్తం ఎపిసోడ్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా హరీష్ రావు పార్టీ పెడతారనేటువంటి కేవలం ప్రచారం మాత్రమే. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆయన పార్టీ పెట్టే సాహసం చేయరనేటువంటి ఆలోచన అయితే పార్టీలో ముఖ్యులు ఎవరైతే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, హరీష్ రావుకు సన్నిహితంగా ఉన్నటువంటి మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, ప్రజెంట్ ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పటికే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ మరొక 3.5 సంవత్సరాల పాటు వేచి చూసే ధోరణి అయితే హరీష్ రావు చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాని తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో దాన్ని బట్టి ఆయన అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది తప్ప ఇప్పుడైతే హరీష్ రావు ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. వాళ్ళకు ఏకైక ఎజెండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడం అనేటువంటి ఏకైక లక్ష్యంతో ముఖ్యంగా కుడి భుజం ఎడమ భుజంగా పార్టీకి పనిచేస్తున్నటువంటి ఇద్దరు కూడా కేటీఆర్ హరీష్ రావు పనిచేస్తున్నారు. బట్ చూడాలి ఈ వీలైతే ఎక్కడ కూడా బయటికి చెప్పని పరిస్థితి ఉంది. పార్టీకి సంబంధించి మళ్ళీ అధికారంలోకి రావడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చట్లేదు అన్నటువంటి అంశం మీదనే వాళ్ళు ప్రధానంగా బయటికి వెళ్తున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు, ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు. బట్ ప్రజెంట్ మాత్రం ఈ అంశం మీదనే ప్రధానం. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇప్పటికే కేటీఆర్ ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆయనే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు, ఫ్యూచర్ సీఎం కేటీఆర్ అనేటువంటి ప్రచారం బయట జరుగుతున్న నేపథ్యంలో కనుక ఈ భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న గాని ఇవాళ గాని చూడాలి వాళ్ళ నుంచి బయటికి వచ్చి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా. ఆల్రెడీ ఒకసారి మాట్లాడారు కాబట్టి మరీ స్పష్టంగా ఏమన్నా కేటీఆర్ కూడా మాట్లాడే అవకాశం ఉంటుందని చూడాల్సిన అవసరం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.